హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ సిరీస్. ఈరోజైతే నేను చెప్పే రెసిపీ అయితే నాకు ఇప్పుడు అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పుడైతే ఆ రెసిపీ కోసం చికెన్ కోసం కూడా అంత వెయిట్ చేసేదాన్ని కాదు తెలుసా. ఈ రెసిపీ చేస్తే చాలు మా ఇది ఈరోజు ఇచ్చేయమా అని చెప్పి అడిగి చేయించుకునే రెసిపీ. కానీ ఇప్పుడేమో అసలు ఆ రెసిపీ జోలికే వెళ్ళను. కానీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తినాలనిపించింది, అందుకని ఆ రెసిపీ మీకు కూడా నేను చెప్తాను. అది వేరే అంత పెద్ద రెసిపీ ఏం కాదు, ఆలూ విత్ ఎగ్ కర్రీ అనమాట. చిన్నప్పుడు మేము సండే మాత్రమే చికెన్ తినేవాళ్ళం. ఈ లోపల ఏమన్నా మధ్యలో కానీ చికెన్ అడిగితే ఈ కర్రీ చేసి ఆనియన్స్ టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనము బాండిల్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పట్టా మొగ్గ ఉంటుంది కదా, అది వేయండి. వేసాక వచ్చి ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న దాంట్లోనే టమాటాలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. రెండు అంటే ఎక్కువ టమాటా బాగా వేపుకోవాలి. వేపుకున్నాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళేదాకా వేపుకోవాలి. వేపుకున్నాకైతే ఏముందంటే కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని కూడా పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అదంతా మిక్సీలో వేస్తే ఎలా వస్తుంది, ఒక పేస్ట్ లాగా అలా అయిపోతుంది. ఎర్రగడ్డ టమాటా అదంతా అలా అయిపోతుంది. అందులోనూ కొంచెం పసుపు కారము ఉప్పు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ముందుగానే ఉడకపెట్టుకోవాలన్నమాట. అది ముందు చెప్పడం మర్చిపోయాను. ముందుగానే ఉల్లగడ్డల్ని ఎగ్ని రెండింటిని కలిపి ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టినప్పుడు ఉల్లగడ్డలను తొక్కు తీసుకొని ఆ ఎగ్ కూడా పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న ఆ రెండింటిని ఎత్తుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం బాగా తిప్పాలి. మీకు ఎంత క్వాంటిటీలో కర్రీ కావాలో అంత క్వాంటిటీ దగ్గర నీళ్ళు వేసుకొని అందులోనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇందాక వేసుకున్నాం కదా, నేనైతే చెక్ చేశాను, కొంచెం తక్కువ ఉంది, అందుకని వేసాను. మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కాసేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించేస్తే టేస్టీ ఆలూ విత్ ఎగ్ కర్రీ రెడీ. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.